చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూశాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు. తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు, మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు. పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు 18 సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే 18వ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేడు అని చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మోపి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి అక్కడ కూడా చాలా మంది నాయకులు గాని అదేవిధంగా రాయలసీమ వాసులు గాని ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి వ్యాపారాల పేరిట, పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో రాయలసీమని రతనాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తా ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దినకార్యం కూడా, అటువంటి నేపథ్యంలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు? దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి, అఫ్ కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు, అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళా 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. లాస్ట్ 5 years ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్ తోనే 5 సంవత్సరాలు కూడా గడిపేసి ఈ రోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లే పరిస్థితి కనిపిస్తా ఉంది.